కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, ఘనమైన హెచ్చించబడిన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. దేవరపల్లి హెబ్రోను ప్రార్థనా మందిరంలో VBS 3వ దినంలో మమ్మల్ని తీసుకొచ్చారు. వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినాన 5, 6, 7 పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుండగా మీరే సహాయం చేసి నడిపించవలసింది కోరుచున్నాం. సమయానికి తీసుకొచ్చిన మీ పిల్లలందరినీ బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే మార్గంలో ఉన్నారో వారిని కూడా త్వరపరిచి మీ ఇంటికి నడిపించండి. చెప్పే మెయిన్ లెసన్స్, క్లోజింగ్ లెసన్స్ చెప్పేటువంటి టీచర్స్ని మీ యొక్క ఆత్మతో అభిషేకించుకొని బలమైన రీతిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారు రక్షించబడడానికి, రక్షించబడిన వారు ప్రభు వాక్యంలో స్థిరపరచబడి బలపరచబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పేటువంటి పాఠాలు వారి హృదయంలో శాశ్వతమైన ముద్ర వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోనండి. వాతావరణాన్ని మీరు చల్లపరిచారు, అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఎంతైనా మా మంచి దేవుడుగా మీరు నిరూపించుకొంచున్నందుకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామమునకే మహిమ ఘనత స్తుతి ప్రభలు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ రండి. అమ్మ ప్రియాంక, పాత్రలు పాత్రలు పాట సంఖ్య 4 మీకు ఇచ్చిన సాంగ్ షీట్ నుంచి 4th సాంగ్. పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. పరిశుద్ధ పాత్ర
పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు 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 ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు పరిశుద్ధ పాత్రలు పాపమే లేని పరిశుద్ధ వాయిస్ పాటలేదు ఒరే ప్రభు యేసు రక్తములో శుద్ధి చేయబడినవి ప్రభు యేసు రక్తములో శుద్ధి చేయబడినవి పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు 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 ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు ఘనమైన పాత్రలు వెలపెట్టి కొన్నవి ఘనమైన పాత్రలు వెలపెట్టి కొన్నవి మలిన మంట కుండలు జాగ్రత్త పడినవి మలిన మంట కుండలు జాగ్రత్త పడినవి పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు 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 ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు విరిగినట్టి పాత్రలు పశ్చాత్తాపపడునవి విరిగినట్టి పాత్రలు పశ్చాత్తాపపడునవి ప్రతి చిన్న తప్పుకై ప్రభుని వేడుకొనునవి ప్రతి చిన్న తప్పుకై ప్రభును వేడుకొనునవి పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు 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 యేసయ్య పనిలో వాడబడే ఉగ్రత పాత్రలు ప్రభునికి లోబడనివి ఉగ్రత పాత్రలు ప్రభునికి లోబడనివి పాపములో నిలిచియుండి పాతాళము చేరునవి పాపములో నిలిచియుండి పాతాళము చేరునవి పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు 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 ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు ఏ పాత్రలున్నావో యోచించి చూచుకో ఏ పాత్రలున్నావో యోచించి చూచుకో ఎవ్వరిని త్రోయని యేసు కృపను వేడుకో ఎవ్వరిని త్రోయని యేసు కృపను వేడుకో పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు 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 ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. ఇప్పుడు పర్వాలేదు బాగానే పాడారు. ఇంకా మీరు బాగా పాడగలరు ఆ సంగతి నాకు తెలుసు. మీకు తెలవదేమో కానీ నాకు తెలుసు మీరు ఇప్పుడు పాడినంతకంటే బాగా పాడగలరు. ఈసారి ఇంకో పాట పాడతాం, అప్పుడు అలా పాడి చూపించాలి మీరు నాకు, సరేనా? Song number 20. అందరికి వచ్చిన పాట కలిసి పాడండి. Clap your hands together and praise the Lord. రాదా?
Clap your hands together and praise the Lord. Join together and sing. Joy to the whole world bring. Clap your hands together and praise the Lord. Lift Lift your your hands together and praise the Lord. Lift your hands together and praise the Lord. Look unto His face, seek His wondrous grace. Lift your hands together and praise the Lord. Join your hands together and praise the Lord. Join your hands together and praise the Lord. Stand in unity, shout out you are free. Join your hands together and praise the Lord. నేను చెప్పనా, నిజంగా చెప్పనా, మేమిద్దరమే పాడుకున్నాం. ఇక్కడ అన్న అంకులు వాయించారు, అక్కడ వాళ్ళిద్దరు వాయిస్తారు. ఇది తప్ప ఏమి వినబట్టలేదు నాకు. మీరు ఎలా పాడతారో తెలవాలంటే ఇది లేకుండా మేము కూడా పాడకుండా ఉంటాం. ఎలా పాడతారో చూద్దాం. వచ్చన్నారు కదా అందరూ, వచ్చా పాట రాదా? మేము ఎత్తేసి వదిలేస్తాము, మీరు పాడండి. ఏమీ లేకుండా పాడండి. అంటే ఎంత గట్టి పాడతానో నాకు తెలుస్తుంది. ఓకే, జస్ట్ ఎత్తేసి మేము వదిలేస్తాం, మీరే పాడాలి ఇప్పుడు. క్లాప్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్రైజ్ ద Join together and sing. Joy to the whole world bring. Clap your hands. Lift your hands together and praise the Lord. Loudly. Lift your hands together and praise the Lord. Look unto His face, seek His wondrous grace. Lift your hands together and praise the Lord. Join your hands together and praise the Lord. Join your hands together and praise the Lord. Stand in unity, shout out you are free. Join your hands together and praise the Lord. Okay, next. Huh? చాలు. చిన్న chorus పాడు. చిన్న chorus పాడు. ఓ చిన్న chorus పాడు. సాంగ్ నెంబర్ 5 ఇన్ ద సాంగ్ షీట్స్. దయచేసి మీ దగ్గర సాంగ్ షీట్స్ లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ దగ్గర చూసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్. మీ బీవీఎస్ అయ్యేంత వరకు మీ దగ్గర ఉండాలా, అయిన తర్వాత కూడా మీ దగ్గరే ఉండాలా, సరేనా? 5వ పాట. మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ప్రాకారముల పట్టణములుండెను, పాలు తేనెలు ప్రవహించెను. ప్రాకారముల పట్టణములుండెను, పాలు తేనెలు ప్రవహించెను.
ఓకే, అందరూ అలా కూర్చోండి మౌనంగా. థీమ్ ఏంటి ఈ VBSకి? అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువు. తీసుకోండి, బైబిల్ తీసుకోండి, మీ బైబిల్ తీసుకోండి. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనం. అందరూ కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. దేవుడు మనము రక్షించబడాలని ఎప్పుడు ఏర్పాటు చేశాడో తెలుసా? ఆదిలో ఏర్పాటు చేశాడు. చూడండి, మన కొరకు దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆదిలోనే మనం రక్షించబడ్డానికి కావాల్సిన ఏర్పాటును ప్రభు మన కొరకు చేసి ఉంచాడు. కనుక ఇంత గొప్పది. ఒరే, ఎవరిక్కడ మాట్లాడుతుంది? ఒరే, నువ్వు ఇంకో మీటింగ్ పెట్టావా? ఇటు తిరుగు. ఆదిలోనే దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇది మనం గమనించుకోవాలి. అది సామాన్యమైనది, ఆషామాషిది కాదు. ఇది చాలా విలువైనటువంటి రక్షణ ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. మీకు ఎవరన్నా గిఫ్ట్గా బంగారం రింగ్ ఇచ్చారనుకోండి, లేకపోతే బంగారం ఉంగరం ఇచ్చారనుకోండి, పడేసుకుంటారా? అదే పెన్సిల్ ఇచ్చారనుకోండి, రబ్బర్ ఇచ్చారనుకోండి, పోతే పోయిందనుకోండి పడేసుకుంటారు, అంతేనా? అదే బంగారం రింగో లేకపోతే ఉంగరమో ఇస్తే చాలా విలువైనదిగా భావిస్తారు, అంతే కదా? అలాగే ప్రభు మనకిచ్చిన రక్షణ కూడా చాలా విలువైంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం రాస్తాడు, ఇంత గొప్ప రక్షణ అని రాస్తాడు. ప్రభు యొక్క రక్షణ ఎంత గొప్పదంట, చాలా గొప్ప రక్షణ. కనుక ఆయన ఈ రక్షణ మనకి ఎప్పుడు ఏర్పాటు చేశాడు? ఆదిలోనే ఏర్పాటు చేశాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువు. అందరం కలిసి చదువుదాం. మళ్ళా 9-10 వచనాలు అందరం కలిసి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఇక్కడ రెండోది ఏంటంటే, మనము మంచి క్రియలు చేసినందుకు కాదు ప్రభు మనల్ని రక్షించింది. అంత చక్కగా రాస్తాడు చూడండి. అరే, ఎవరు మాట్లాడేది? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి. దేవుడు తన ఇష్టానుసారంగా మనల్ని రక్షించాడు, కానీ మన యొక్క క్రియలను బట్టి కాదు. అర్థమైందా? అనాది కాలంలోనే రక్షించాడు ఫస్ట్. రెండోది, మీ క్రియలను బట్టి రక్షించాలనుకోండి, మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ చెప్పండి. ఎన్నిసార్లు అరుస్తున్నాను ఇక్కడ. అరవద్రా అంటే మాట్లాడొద్దంటే మాట్లాడతారు, అటు తిరగొద్దంటే అటు తిరగొద్దు, తర్వాత బయటకు వెళ్ళొద్దురా అంటే బయటకు వెళ్తారు, ఏది చేయొద్దంటే అది చేస్తాం. మంచోళ్ళు అంటారు అలా కూడా చేస్తే అంటారు కదా. మనం అంటే కొన్ని కనబడేలాగా చెడ్డ పనులు చేస్తాము, కనపడకుండా లోపల ఉన్న చెడ్డ పనులు చాలా ఉన్నాయి. కానీ మనం చేసే క్రియలను బట్టి కాక ప్రభు ఏం చేస్తున్నాడంట, తన యొక్క స్వకీయ సంకల్పం చొప్పున అనాది కాలంలోనే మనం రక్షించాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. కనుక ఆయన మనల్ని రక్షించడానికి చేసిన ఏర్పాటు ఈ రోజుది కాదు, ఆనాదిలోనే చేశాడు. ఇంకొక మాట చూద్దామా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనం. అందరం మళ్ళీ చదవదాం కలిసి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకున్నాను. ఇంకొక కారణం ఏంటంటే, దేవుడు మీ తండ్రులను, మీ తల్లిదండ్రులను, మీ తాతలను, మీ అమ్మమ్మలను ఎవరినో దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళని బట్టి, వాళ్ళ యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. తెలుసా? ఇది గొప్ప సంగతి. ఇది చాలా. కనుక ఈ రీతిగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత మనం ఇంకా దేవునికి సరి అయిన బిడ్డలుగా లేము. నిజమైనటువంటి దేవుని యొక్క ఏర్పరచుకున్న బిడ్డల వలె ఉండాలంటే ఏం చేయాలో అది ఇక్కడ నేను చెప్పను, టీచర్స్ చెప్తారు.
మీ మెయిన్ క్లాస్ టీచర్స్ చెప్తారు. సరేనా? మరి వింటారా పాఠం జాగ్రత్తగా? సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు టీచర్స్కి ప్రత్యేకించి ఒక సూచన. ఈరోజు 3 లెసన్స్ ఉంటాయి. టీచర్స్కి సూచన, ఈరోజు 3 లెసన్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్లో ఐదో పాఠం ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో 6, 7 పాఠాలు కలిసి ఉంటాయి. దయచేసి గమనించండి. మార్నింగ్ సెషన్లో 5వ పాఠం ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో 6, 7 పాఠాలు ఉంటాయి. జూనియర్, సీనియర్ ఇలాగే ఉంటుంది. కేజీకి మరి ఎలా ప్లాన్ చేస్తారో అలా జరుగుతుంది. ఓకే, కనుక ఇది జ్ఞాపకం పెట్టుకోండి. టీచర్స్ మీకు ఇవ్వబడిన సమయంలో ఈ 2 పాఠాలు ముగించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. టైంని దాటనవద్దు, టైం లోపల చేయడానికి చూడండి. ప్రార్థన చేసుకుందాం. 1 అన్న శాంబాబు అన్నారండి. 2, ఇంకా 2 చెప్పినా 1లో లేరు. ఇంకా 1 అంటే ఏంటి? మోకాళ్ళ మీద నిలబడాలి. ఒరే, మోకాళ్ళ మీద నిలబడి లాగరా. నేను ప్రత్యేకించి బుట్టుటి చెప్పాలా నీకు? ఎనోష్, మోకాళ్ళ మీద నిలబడాలా? 2 చేతులు జోడించాలా? 3 కళ్ళు మూసుకో. అందరు కళ్ళు మూసుకునేదాకా ప్రార్థన చేయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున స్తుతి వందనాలు. VBS 3వ దినం ఉదయకాలం నీ పాదాల వద్దకు వచ్చాం. మీరు చేసిన మేలును బట్టి వందనాలు. ఈ దినమంతట్లో తోడుగా ఉండండి. లెసన్స్ ఉదయం సాయంత్రం కూడా 2 ఉన్నాయి. అవన్నిట్లో కూడా ఆత్మ పురికొల్పి సరైన విధంగా బోధించడం ద్వారా ఆయన టీచర్స్ పిల్లలందరూ కూడా ఆత్మీయ మేలు పొందినట్లు చేయండి. ఎండవేయడం నుండి కాపాడండి. సమస్తమును బాగా చేయమని ఆ యొక్క కేజీ, జూనియర్, సీనియర్ అందరిని కూడా పరలోక క్రమంలో ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటాము. పాట పాడుతున్న సమయంలో మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ వాళ్ళ వెనకాల సీనియర్ గర్ల్స్, తర్వాత జూనియర్ బాయ్స్ వాళ్ళ వెనకాల జూనియర్ గర్ల్స్. మీ క్లాసులకు వెళ్ళండి. ఎవరైనా ఈరోజు కొత్తగా వస్తే ఇక్కడ మా దగ్గరికి రండి, మేము మిమ్మల్ని గైడ్ చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు కదా, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మీకు తెలియదు, కానీ మిమ్మల్ని గైడ్ చేస్తాము. ఈరోజు ఎవరైనా కొత్తగా వస్తే ముందుకు రండి ఇక్కడికి. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, పరచుకొనెన్. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు